డిఫెండ్ చేసుకుంటారు. సరే కోర్టు అంటే అవసరం లేదు, కోర్టుని ఎవరు ప్రశ్నించలేరు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మేము కూడా ప్రశ్నిస్తాం. ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి చూడండి. ఆడియో మ్యూట్లో ఉంది. వినపడుతుంది సార్? ఓకే ఓకే, రైట్ రైట్ సార్. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులకి అందరికి కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మాకు గౌరవ న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, సమయం సందర్భం కూడా చూడకుండా తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోయే వాళ్ళని లేపి అరెస్ట్ చేసి దరిదాపుగా 53 రోజుల పాటు ఏ రాజమండ్రి సెంట్రల్ జైలునైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని రెనోవేట్ చేసి పెట్టారో అదే దాంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని నీలి ఒక నల్లసిరాతో రాయాల్సినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజున ఉన్నటువంటి సందర్భంగా ఈ రోజున నిజం నిలకడగా అయినా సరే తెలుస్తుంది అనేటువంటి మాట మరొకసారి నిరూపితమైంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ తప్పుడు కేసులు అన్నిటి నుంచి కూడా సంక్రాంతి రేపటి నుంచి మొదలైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మంచిని కోరుకునే మంచి ప్రజలందరికీ కానీ సంక్రాంతి ఆల్రెడీ మొదలైంది అనేటువంటి మాట చాలా ఆనందంగా చెప్పదలుచుకుంటా ఉన్నామండి. అదేవిధంగా ఇందాక సోదరుడు అనేకమైన విషయాలు చెప్పారు. ఒక 10 కేసులు 20 కేసులు చదివాడు. ఆ కేసులన్నీ పెట్టినటువంటి ప్రతివాడు కాంగ్రెస్ పార్టీ లీడరే, బయటోడు ఎవడు లేడు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్సే పెట్టారు. కక్ష సాధింపు చర్యగా భాగంగా పెట్టారు. పెట్టిన తర్వాత మనం మర్చిపోతాం అనుకుంటే ఒక పొరపాటు, అందరికి జ్ఞాపక శక్తి ఉంటుంది కదా. అదే రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి కేసులను విత్డ్రా చేసుకున్న పరిస్థితి కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత విజయమ్మ గారు వేశారు, ఆ కేసులు ఏమైనాయి. కాబట్టి మీరు వేసినటువంటి ప్రతి కేసులో స్టే వచ్చింది అంటే స్టే అన్ని కేసుల్లో వస్తుందా? మీరు ఎప్పుడైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కుక్ చేసి కేసులు పెడతారో ఆ సందర్భంగానే ఈ కేసులకి కోర్టు కూడా ఇటువంటి తప్పుడు కేసులకి ముందు స్టే ఇచ్చి తర్వాత విచారణ చేసి దాని నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం ఉంది. మీ దగ్గర ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ఎవిడెన్స్లతో కూడినటువంటి కేసులు అయినట్టయితే ఖచ్చితంగా వాటిలో రిలాక్సేషన్ వచ్చి ఉండేటువంటిది కాదు. మీరు ఏదో చెప్తా ఉన్నారు న్యాయ వ్యవస్థ అని. అంటే మీకు బెయిల్స్ వస్తేనేమో న్యాయ వ్యవస్థ అద్భుతం, మీకు సంబంధించి మీకు అనుకూలంగా ఏదన్నా సరే వ్యాఖ్యానాలు చేస్తే మాత్రం అద్భుతం. కానీ నిజమైన కేసుల్లో నిజమైనటువంటి తీర్పులు వచ్చినప్పుడు మాత్రం అది చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకో లేకపోతే సాధారణ ప్రజలకో వస్తే మాత్రం అది న్యాయస్థానం రకరకాలైనటువంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్తో చేసింది అనేటువంటి మాట మీరు చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, జడాశ్రావణ్ కేసు వేశాడు, జడాశ్రావణ్ కేసు వేశాడు. మీరేం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? కాబట్టి మీకు ఎక్కడా కూడా అవకాశం లేదు అనేటువంటి అంశం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందేమన్నారు 3,000 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, అట్లా చేసి 70 కోట్లు అన్నట్టు చివరికి 7 కోట్లు అన్నారు. తీరా చూస్తే అసలు కేసే లేనటువంటి పరిస్థితి ఈ యొక్క స్కిల్ కేసులో జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజున అన్ని చూసాం. ఆ రోజున ఏ ఆఫీసర్ ఏం జరిగింది, దీన్ని ఏ రకంగా కుక్ చేశారు అనేటువంటి విషయాలు కూడా మనందరికీ తెలిసినటువంటి అంశాలే. అయినా కానీ దీన్ని ఒకసారి మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 42 శిక్షణా కేంద్రాలు పెట్టి 2,13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారిని నైపుణ్య అభివృద్ధి చేసి వాళ్ళకి ఈ సమాజంలో స్వయంగా బతకడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీరు మర్చిపోతే దాన్ని మనం ఏం చేయలేం. కేవలం కక్ష సాధింపుగా చేయాలనేటువంటి అంశం తప్ప ఎక్కడన్నా సరే వాస్తవం ఉన్నటువంటి పరిస్థితి ఉందా? అయినప్పుడు కూడా మీరేదో ఇందాక చంద్రబాబు నాయుడు గారికి ఒంట్లో బాగలేదని బెయిల్ వేసుకున్నారు. ఒంట్లో బాగున్నప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నానండి, దున్నపోతులాగా 6 అడుగుల 2 అంగుళాలు ఉన్నటువంటి ఒక మర్డర్ కేసు ముద్దాయి ఒక ఎంపీ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే ఎక్కడ దాక్కున్నాడండి? ఎక్కడ దాక్కున్నాడు? మీరేదో మాట్లాడితే సరిపోయేది 2 ఎకరాలు అంటారు. పందులు కాసుకునే వాళ్ళు వాళ్ళ 100,000 కోట్లకు వచ్చారు. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? మన తాతలు ఏం చేశారు? పందులే కదా కాసుకున్నారు. ఎంతమందిని చంపారు? కాబట్టి చరిత్ర ఏదో మర్చిపోతారు. ఏదో 2 ఎకరాలు అనేటువంటి మాట మంచి పద్ధతి కాదు. నిజమే 2 ఎకరాలే కష్టపడి ఈ రోజున ఆయన వ్యాపారం పెట్టుకొని అనేకమైన సంవత్సరాలు. మీకు ఇంకొక విషయం చెప్తామండి,
ఈ మన హెరిటేజ్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు. ఆ విషయం గుర్తు చేసుకోండి. కాబట్టి మమ్మల్ని ఏదో రెచ్చగొడతాం అంటే మా మెమరీ మీకంటే చాలా గట్టిగా కూడా మాట్లాడగలుగుతాం. సిబిఐ వారిని మీరు ఏ విధంగా చేశారు, సిబిఐ వాళ్ళ పైన ఏ విధంగా సొంత తెలుసు మాకు. కాబట్టి దెయ్యాలు చెప్పండి. దయచేసి మీరు గౌరవంగా మాట్లాడితే మీరు గౌరవంగా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు రోగాలనే మాట, అసలు ఆ మాట ఏంటండి? అంటే అనారోగ్యాలు ఉండవా? 70 ఏళ్ల వయసులో ఏ మనిషికి అనారోగ్యం అనేటువంటి రాదు. అనారోగ్యాన్ని కూడా ఒక నేరంలాగా వీళ్ళు దాన్ని ఉదహరించి మాట్లాడటం అంటే వీళ్ళ నైతికత ఏ విధంగా, పెద్దల పట్ల వీళ్ళకు ఉండేటువంటి గౌరవం. మీకు పెద్దలంటే గౌరవం లేదు, అభిమానం లేదు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతా ఉంటాను, జరిగితే 40 అక్కడ ఎక్విప్మెంట్ తో సహా అన్ని ఉన్న మాట వాస్తవమా కాదా? 2,13,000 మంది అక్కడ ట్రైనింగ్ అయిన మాట వాస్తవమా కాదా? దాని గురించి మీరు ఎందుకని మాట్లాడలేదు? దాని గురించి చెప్పండి. మరి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మీరు షెల్ కంపెనీలు పెట్టారని చెప్పి ఆ రోజు మీరు కేసులో, ఎఫ్ఐఆర్ లో అవన్నీ రాశారు. మరి ఎన్ని షెల్ కంపెనీలు పట్టుకున్నారు? ఎన్ని షెల్ కంపెనీలు కనిపెట్టారు? సిగ్గు లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలుగా ఏదో తెలుగుదేశం పార్టీని, క్యాడర్ని భయపెడదాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా అనుకున్నారు. కేవలం ఆయన అరెస్ట్ కారణం అండి. ఒక పక్కన లోకేష్ గారి యువగలంతో బెంబేలెత్తిపోయి, బిత్తరపోయి, కంగారెత్తిపోయి పెట్టినటువంటి కేసు ఈ కేసు. కాబట్టి వీళ్ళు చేసేటువంటి తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు అనేటువంటిది, మరొకసారి చట్టం తన పని తాను చేస్తుంది అనేటువంటిది, నిజాయితీగా ఉండేవాడికి ఏ రోజైనా సరే చట్టం ముందు నిజమైనటువంటి న్యాయం జరిగిద్ది అనేటువంటి మాట ఈ రోజు నిరూపితమైంది. నేను చెప్తా ఉన్నా అండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసులు పోతా ఉన్నాయి. మరి మన నాయకుడు వేల వాయిదాలకు ఎందుకు వెళ్ళట్లేదు? నిజంగా నిర్దోషి, నిప్పు, మరి ఆ నిప్పు తిప్పుకోవచ్చు కదా, వాయిదాలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? వాయిదాలకు 2,000 వాయిదాలకు వెళ్ళలేదు మనం, ఎన్ని వేల వాయిదాలకు వెళ్ళలేదు చెప్పండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరికైనా సరే ఒంట్లో బాగాలేదు హక్కు మీకు ఎక్కడుంది చెప్పండి. మాట్లాడే పదజాలం కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడేటువంటి చెప్పు. బెయిల్ తెచ్చుకున్నారన్నారు సురేష్ గారు. మీ అందరికి కూడా ప్రజలు మొదటగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం ఫైల్ చేయలేదు, బెయిల్ కోసం అడగలేదు. నేను కానీ అన్ని కూడా తప్పు అనేటువంటి దానిపైన మాత్రమే వెళ్ళారు. ఆ తర్వాతే గత్యంతరం లేని పరిస్థితిలో బెయిల్కి వెళ్ళారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నిమిషం ఆగండి. ఫెరోషియస్ గా మాట్లాడొచ్చు కానీ లాంగ్వేజ్ ను మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక అంశాలకు వస్తే బెయిల్ కి ముందే అప్లై చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, అది వాస్తవం. ఆయన ఈ కేసుకు అసలు విచారణార్హత లేదు. రెండు, ఆయన్ని టోటల్ రూల్ వైలేషన్ జరిగిందని చెప్పేసి ఆఖరి కేసు ఏంటో చెప్పకుండా ఆయన ముద్దాయిగా ప్రకటించకుండా ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నా చెప్పకుండా చేసినందుకు గాను ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ లేట్ అవుతున్న సందర్భంలో అవి ఏసీబీ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ 17A మీద వెళ్ళాడు. ఆయన 17A మీద వెళ్ళడానికి టైం పట్టింది. దీంతో ఆయన ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆఖరి సుప్రీంకోర్టులో కూడా తేలలేదు. ద్విసభ్య ధర్మాసనం ఒకళ్ళు 17A మీద ఒక రకంగా ఉంటే అది తర్వాత పెద్ద బెంచ్కి మార్చారు. అది ఇప్పటికీ కూడా తేలలేదు. అది ప్రెసెంట్ సిచ్యుయేషన్. కాబట్టి తర్వాత బెయిల్కి అప్లై చేస్తున్నారు, బెయిల్ వస్తుంది. బెయిల్ రాకపోవడం అనేది ఉండదండి. ఏ కేసులో అయినా కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ వస్తానే ఉంటుంది. అంతే, మరీ తీవ్రత ఉంటే తప్ప. సరే, ఇక రామారావు గారు జాతీయ స్థాయి న్యాయవాదుల గురించి చెప్పాలి అని అంటే ఇక వద్దు. అది నిజం చెప్పాలంటే
వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల ద్వారా చాలా మంది న్యాయవాదులు చాలా ఆర్థికంగా చాలా బాగా స్థిరపడ్డారు అనేది వాస్తవం. ఆహా, ఒక అవగాహన కోసం చెప్తున్నా. రెండు ఒకటి అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవరు తప్పు పట్టరు, అది వాళ్ళ ఇష్టం. ఆఖరికి సిద్ధార్థ లూథరానే కాదండి, సిద్ధార్థ లూథరానే కాదు, అభిషేక్ మను సింఘ్వి గాని, కపిల్ సిబల్ గాని, మా అభిషేక్ మను సింఘ్వి గాని, ఆఖరికి సాల్వే అంతర్జాతీయ న్యాయవాది, ఆయన ఏకంగా బ్రిటిష్ క్రౌన్ కి పనిచేస్తాడు. మరి ఒక టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి పిల్లలు చూడటానికి వెళ్ళి సాల్వే గారి సెకండ్ మ్యారేజ్ అటెండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ డీటెయిల్స్ లో వెళ్ళొద్దు, ఇవన్నీ వేస్ట్. అదే సార్, లాయర్ల స్థాయి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జాతీయ స్థాయిలో ఎంతెంత ప్రజాధనం వృధా అవుతుందో కూడా చూస్తానే ఉన్నాము. 3 కోట్లు కూడా లేదన్నారే, ఇది తప్పుడు వాదన. నేనేమంటానంటే టోటల్ గా ప్రాజెక్ట్ వాల్యూ దాదాపుగా 3,356 కోట్లు అయితే 90% సిమెన్స్, అట్లాగే 10% గవర్నమెంట్ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నటువంటి మాట వాస్తవం కదా. అంటే 370 కోట్లు ఆ సిమెన్స్ రిలీజ్ చేయకుండానే 370 కోట్లు. అర్థం కానటువంటి అంశం ఏంటంటే ఏదో ఒకటి బసి మారేడుకాయ కాదు. ఓకే రైట్, మీ స్టాండ్ మీకు ఉంచుకోండి సార్. వైసీపీ మీ స్టాండ్ మీకు ఉంచుకోండి. అలాగే ఆప్షన్స్ ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి. జడ శ్రావణ్ కుమారే కాదు, వైసీపీ పరంగా మీరు కూడా వెళ్ళొచ్చు. ఏసీబీ కాదు, ఇప్పుడు హైకోర్టు ఆప్షన్ ఉంది, సుప్రీంకోర్టు ఆప్షన్ ఉంది, వెళ్ళండి. ఇది ఇక్కడే క్లోజ్ అవ్వలేదు కదా. కాబట్టి అదే సార్ నేను అంటుంది కూడా క్లియర్ కట్ గా మనకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయింది కనిపిస్తా ఉంది. అక్కడ కనపడలేదు కాబట్టి కనపడింది ఎక్కడ? అదేదైతే ఆ ఎంఓయూలో ఉండి డిజిటెక్ ఎవరు ఉన్నారు కదా, ఆ సంస్థకు వెళ్ళింది, ఆ సంస్థ జిఎస్టీని ఎగ్గొట్టింది, వాళ్ళు వైలేట్ చేశారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది. దాంట్లో దీన్ని చొప్పించారు అనేది టీడీపీ వాళ్ళు చెప్పేటటువంటి ఆరోపణ. రైట్, దానికి అక్కడ వదిలేసేద్దాము, మనకి టైం ఎక్స్టెండ్ అవుతుంది. సార్ లక్ష్మణ్ గారు.